వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. డిఆర్డిఓ సెప్టెంబర్ 11, 2025 నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్డేట్ చూద్దాం. సో యాక్చువల్లీ 9th December కి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి. సో రిలీజ్ అవ్వలేదు. సో ఎందుకు, వాట్ ఇస్ ద రీజన్, ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ కాలేదు? సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏమైనా న్యూ రిలీజ్ డేట్ ఏమైనా అనౌన్స్ అవుతుందా అంటే దాని గురించి నేను చెప్తాను, ఓకేనా? సో ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఆల్రెడీ షార్ట్ నోటీస్ లో ఒక స్టార్ మార్క్ తో మనకు ఒక అప్డేట్ అవ్వడం జరిగింది, ఓకేనా? దయచేసి గమనించండి, చూడండి. దిస్ ఈస్ DRDO September 11 Center for Personal Talent Management, that is September అంటాము. సో September 11 total vacancies will be 764, okay, 764 vacancies ఉన్నాయి. సో STA, సో కేటగిరీ బి అండ్ టెక్నీషియన్ కేటగిరీ ఏ, సో మనకు లెవెల్ 6 అండ్ లెవెల్ 2 18 to 28 18 to 28 561 వేకెన్సీస్ STA లో ఉన్నాయి. టెక్నీషియన్ ఏలో 203 వేకెన్సీస్ మనకు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ స్మాల్ అప్డేట్, నోటిఫికేషన్ December 9th కి వాళ్ళు ఇక్కడ అఫీషియల్ గా చూడండి. సో detailed advertisement will be available on DRDO official website, okay? So online link for applying will be active tentatively on 9th December, okay na? So they already mentioned tentatively annaru, on 9th December annaru, okay na, on DRDO website. So amen, children, see, if you observe the age, okay? సో ద యాక్చువల్లీ ఈ సెప్టెంబర్ అనేది మనకు ఈ 2025 క్యాలెండర్ ఇయర్ లో మనకు ఇన్ బిట్వీన్ జూన్ లేదా ఆగస్టు మధ్యలోనే ఈ నోటిఫికేషన్ మనకు రావాల్సి ఉంది, రాలేదు. సో అదే విధంగా ఇంకొకటి చూడండి, ఇక్కడ చూడండి. సో ఏజ్ వచ్చేసి 18 to 28 అన్నారు. ఏజ్ 18 to 28 18 to 28 18 to 28, ఓకే ఓకే రైట్. హియర్ ఇఫ్ యు అబ్జర్వ్ ఏంటి, రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ విల్ బి గివెన్ యాజ్ పర్ ద extent rule of the Government of India, okay? So relaxation of age will be given as per extent rule of Government of India. And ఇంకొకటి, సో హియర్ చూడండి, ఈ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉన్నారు కదా, ఎవరైతే అన్రిజర్వ్డ్ పీపుల్ ఉన్నారో, సో ఈ 18 to 28 18 to 28 ఇక్కడ కొంచెం స్లైడ్ చేంజ్ ఏమైనా చేద్దామా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టున్నారు. సో అందుచేత మనకి నోటిఫికేషన్ అనేది ఇంకా డిలే అవడానికి అవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు సమ్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అదే విధంగా సో ఈ 9th December ఏదైతే పేర్కొన్నారో 9th December కి రావాలి అని అన్నారు. సో దానికి ప్రధాన కారణం, సో ఈ అప్పర్ ఏజ్ లిమిట్, సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఏ అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. సో వై, బికాస్ మనకి ఆల్రెడీ జాన్ టు ఆగస్ట్ ఇన్ బిట్వీన్ ఈ పీరియడ్ లో నోటిఫికేషన్ మనకు రావాల్సి ఉంది. సో అంచేత డిలే అయింది. సో ఆల్రెడీ మీకు అఫీషియల్ వెబ్సైట్ లో ఒక చిన్న అప్డేట్ కూడా మనం మెన్షన్ చేశారు, ఓకేనా? సో డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే September 11 కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ కూడా ఉంది, ఇక్కడ చూడండి, ఓకే? ఇక్కడ చూడండి, September 11 కి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి, ఓకే? ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఇక్కడ చూడండి. సో డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ లింక్ ఫర్ September 11 అప్లికేషన్ విల్ బి కమింగ్ సూన్, ఓకేనా? సో కమింగ్ సూన్ అని ఇక్కడ మీకు క్లియర్ గా వెబ్సైట్ లో కూడా మనకు 9th December అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది, ఓకేనా? రైట్. సో మరి ఎప్పుడు వస్తుంది ఈ నోటిఫికేషన్ చెప్పలేము. ఈ రోజు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అని రావచ్చు, లేకపోతే విత్ ఇన్ 2 days లో, విత్ ఇన్ 2 or 3 days లో మనకి పూర్తి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనకు ఎవరైతే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉన్నారో, సో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అదే విధంగా సో ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్, బోత్ ఎలక్ట్రికల్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ సంబంధించిన మనము సూపర్ సెలెక్షన్ బ్యాచ్ అనేది మరికొద్ది రోజుల్లో మనం అప్డేట్ ఇస్తాము. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఫర్ బోత్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్, సో డిప్లొమా లెవెల్ కావచ్చు, అదేవిధంగా ITI లెవెల్ కావచ్చు. సో బోత్ బ్యాచెస్ అనేది మన ఛానల్లో రాబోతున్నాయి, మన యాప్లో రాబోతున్నాయి. సో అప్ టు హియర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇది అప్డేట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు సో కమింగ్ సూన్ అని ఇలా అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ద ఆస్పిరెంట్ ఫ్రెండ్, ఓకేనా? సో దిస్ ఇస్ ఫర్ టుడే అప్డేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.